కొర్ర మీను అంటే ఒక నిమిషం నేను బడ్జెట్ వేస్తా. కొర్రలు కొర్రలు కొర్ర మీను కాదుగా, కొర్రలు. కొర్ర మీన్ అంటే చేప రాదు. కొర్రలు అంటే 7 into 4 ఏమన్నా కొర్రలా కిచిడి. కిచిడి అంటే మళ్ళీ దీనికి కిచిడి ఒకటి చేసుకోవచ్చుగా మన బడ్జెట్ లో. రెండు ఎందుకు కంప్యూటర్ ఒప్పుకోవట్లా. రెండు ఇప్పుడు ఇదేం చేస్తుంది ఒకటే ఐటమ్. ఒకటా కొర్రల కిచిడి. కొర్రల కిచిడి ఇది ఒకటే కంప్యూటర్ చెప్పాలి కదా, దీనికి చెప్పాలి. చెప్పు దాన్ని చెప్పు. 3 into 6 6 into 3 మన బడ్జెట్ లో చేసుకోవచ్చు. వరకు ఎక్కిందా? వెరీ గుడ్ వెరీ గుడ్ చేసేసుకోవచ్చు. అది పని చేయలేదు, బొర బాగానే పని చేస్తుంది. చెప్పు ఏం కావాలి? ముఖ్యంగా నానబెట్టిన కొర్రలు. నానబెట్టిన కొర్రలు దీనికి చెప్పాలి బాబాయ్ బడ్జెట్. మన బడ్జెట్ అంటే ఇప్పుడు బాబు నానబెట్టిన కొర్రలు. ఓకే నీకు గ్రాంటెడ్. ఒకటి తీసుకొని చెబితే నా కంప్యూటర్ ఒప్పుకుంటే ఇస్తాం. ఓకే నానబెట్టిన కొర్ర బియ్యం తెచ్చుకున్నాం కదా. గ్రాంటెడ్ గ్రాంటెడ్. ఓకే నెక్స్ట్ ఏం చేస్తాం అంటే పచ్చిమిరపకాయలు తీసుకురా. పచ్చి మిరపకాయలు అంటే ఎండినవా లేకపోతే పచ్చిగా ఉన్నవా? పచ్చి మిరపకాయలు. అది కూడా క్లారిటీగా చెప్పాలి ఇక్కడ. పచ్చి మిరపకాయలు. హరిత మరీచిక బడ్జెట్ ఉంది. పచ్చి మిరపకాయలు నీ గ్రాంటెడ్ బాబాయ్. ఓకే అల్లం. అల్లం అబ్బో అదృష్టం. అబ్బో ఈ రోజు మంచి అదృష్టం. అల్లం కూడా గ్రాంటెడ్ నీకు. అల్లం మిరియాలు. మిరియాలు రాకపోవచ్చు, నేను ట్రై చేస్తాను. నీకు నీ గురించి గట్టిగా రికమెండేషన్ చేస్తా. బాబాయ్ కోసం మిరియాలు. మళ్ళీ కొట్టి చూస్తా కాదంటుంది. ఇది ఒక్కటి నేను బడ్జెట్ దాటిచ్చేస్తా, ఎందుకంటే కొంచెం లోటు బడ్జెట్ లో ఉన్నాయన్నారు. ఇదిగో నెక్స్ట్ జీలకర్ర. జీలకర్ర ఇది ఓకే. వీటన్నిటిని మిక్సీలో వేసి చక్కగా ఇవన్నీ తెచ్చుకుంది కాక మళ్ళీ మిక్సీలో వేయాలా? దట్ ఈస్ ఆల్సో బడ్జెట్ నా? కరెంట్ బడ్జెట్. మరి అది కరెంట్ బడ్జెట్ లోకి వెళ్తుంది. అది 3 యూనిట్లుగా ఎన్ని యూనిట్లు వెళ్తుంది? అది ఒక 2 యూనిట్లు అంటే ఈ 2 యూనిట్లు 3 into 4 డివైడెడ్ బై వర్షపాత కాలం ఇంటూ ఎండాకాలం. వయమ్మో అది మనం తినేది కాస్ట్లీ ఫుడ్ అంటే కాస్ట్లీ బడ్జెట్ లోకి వెళ్తుంది అనమాట. అమ్మేటప్పుడు కూడా అంత కాస్ట్లీగా అమ్మాలి మరి. ఓకే మరి అయితే ఓకే మిక్సీకి వేద్దాం. వేసేవన్నీ దాంట్లో అల్లము, మిర్చి, మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా నీళ్లు వేసి దాన్ని మిక్సీలో చేస్తాం. కొంచెం నీళ్లుకి బడ్జెట్ లేదులే, ఇది ఫ్రీ అంటది. ఇది కొంచెం నీళ్లు మినరల్ నీళ్ళ లేకపోతే జనరల్ నీళ్ళ, కొళాయి నీళ్ళ లేకపోతే కార్పొరేషన్ నీళ్ళ అని అడుగుతా. అది అంత క్లారిటీగా ఉండాలి. తాగే నీళ్లు. ఓకే ఓకే ఈ రోజు నీ అదృష్టం పండింది బాబాయ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ దీన్ని చక్కగా గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేసి తీసుకురా. పేస్ట్ లా చేసి తీసుకురావాలి. అది కూడా అడగాలి. దీన్ని పేస్ట్ లా చేసి తీసుకురావాలి. 6 into 3 3 వాక్యాలు 18 వెళ్ళొచ్చు. 89 వచ్చిందిగా లెక్క. బా క్యాలిక్యులేటర్ ఈస్ వెరీ గ్రేట్ ఇన్ లైఫ్ బాబాయ్. You are also great. Yeah. You are also very great. Yes, okay. Good. ఎంతసేపా? వస్తున్నా అది రైట్. వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే దీని మీద శుభ్రంగా భాండం పెట్టుకొని చెప్తాను. భాండం పెట్టాలి అంటే భాండం అంటే మందే కాబట్టి నెయ్యి అది వేసి వేయించడానికి. ఓకే అది దాని మీద పెట్టు. వెలిగించు చక్కగా. స్టవ్ వెలిగించు. మంట ఎప్పుడు తక్కువగా పెట్టు. మంట తక్కువ పెట్టని తెలుసు కానీ బడ్జెట్ తక్కువ పెట్టాలన్న విషయం నీకు తెలియదు. మంట తక్కువ పెట్టమని కూడా గ్యాస్ తక్కువ అవుతున్నాయి కదా. కన్నా మాత్రం క్యాల్కులేషన్ లేదా? తగ్గించి బాగా తగ్గించా. ఓకే దాంట్లో నెయ్యి వేయి. నెయ్యి వేయాలంటే అబ్బో ఇది మామూలు బడ్జెట్. 7 4 5 కాదు 7 8 ఇది నా కంప్యూటర్ చెప్పాలి. నా పెట్టేది ఉంది కదా ఆల్రెడీ ఒక క్యాల్కులేటర్ బాబాయ్. ఎక్కడ ఉన్నది ఏంట్రా? ఇది మెదడు కాదు, అదే కంప్యూటర్. ఓ అర్థమైందా? ఎంత పని చేసావు బాబాయ్. బాధపడు. వాళ్ళు లెక్కలేయడం కన్నా ఇష్టాన్ని నమ్ముకోవడం ఇస్ బెస్ట్ ఆప్షన్. నేను గాలిలో లెక్కలేయమంటలే, బుర్రలో వేస్తావు ఒక 2 నిమిషాలు. నెయ్యి అంటే 3 into 3 నెయ్యి. ఓకే నెయ్యి కూర్చుంటే ఎలా వేయి. వెయ్యి అంటే వేయడం కాదు, వేస్తాం మెల్లగా. ఓకేనా? వేసావా? కాస్త పడుతుందేమో నా అభిప్రాయం. నీ అభిప్రాయాలు కాదు, కంప్యూటర్ అభిప్రాయమే నా అభిప్రాయం. నా అభిప్రాయమే నీ అభిప్రాయం. నీ ఓల్డ్ డెసిషన్ తీసుకున్నాకనే హోటల్ ఇక్కడ దాకా తీసుకొచ్చావు. కొమ్ము అయిపోయింది ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి దాంట్లో జాగ్రత్తగా వేయాలి. చెప్పు. ముందు బీన్స్ వేయి చెప్తాను. బీన్స్ ఇస్ వెరీ కాస్ట్లీ ఫుడ్ బాబాయ్. అవును కాస్ట్లీ ఫుడ్. కాస్ట్లీ కాదు టేస్టీ కూడా కదా. బడ్జెట్ దాటించేలా చేస్తున్నాను. వెరీ గుడ్ వేసావా? నెక్స్ట్ క్యారెట్ తీసుకో. క్యారెట్ ఓకే వెరీ గుడ్ వేసావా?
ఆలుగడ్డ వేయి దాంట్లో. దాంట్లో మైసూర్ పప్పు వేయి. మైసూర్ పప్పు. మైసూర్ ఇది అన్ని ఇళ్లలో ఉండేదే కాబట్టి బడ్జెట్ ప్రకారం చేసుకోవచ్చు. నీళ్ళలో ఉండేది కాదురా. వేసుకో, చిటికడంత పసుపు వేసుకో దాంట్లో. పసుపు కూడా ఇంట్లోనే ఉంటది కాబట్టి నో బడ్జెట్. తక్కువే ఎక్కువ కాదు. ఓకే, నెక్స్ట్ టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు కూడా వేసి. టమాటా మన బడ్జెట్. ఓకే, కలుపు, బాగా కలుపు. అది కాస్త వేగాలి చక్కగాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాయి. ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి బాబాయ్. వేయి ఉల్లిపాయ ముక్కలు. అలాగే కట్ చేసిన గార్లిక్ కూడా ఉంటుంది చూడు, వెల్లుల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు ఉంటాయి. అవునవును, అవి కూడా వేసాయి. కలుపు బాగా. వేగిందా? వేగుతున్నాయి బాబాయ్. వేగితేనే బాగుంటుంది. సరే, ఓ పని చేయి. ఇప్పుడు నువ్వు పేస్ట్ చేసుకొచ్చే చూడు, ఏది పచ్చిమిరపకాయలు, అవును, అల్లము, అవును, మిరియాలు, జీలకర్ర, ఇది కూడా దాంట్లో వేయి. ఓహో, దాంట్లో కాసి నీళ్లు పోసి జాగ్రత్తగా చాలు. ఇప్పుడు ప్రధానమైంది ఏమిటి దాంట్లో వేయాల్సింది? ఏమిటి? ఉప్పు. ఒక 200 స్పూన్లు వేయి, అంతకంటే. అది 1 2 వేయచ్చు, ఇంకా కూడా వేయచ్చు, ఎందుకంటే మనం కారం వేస్తున్నాం కదా, మసాలా. కలుపు బాగా. దీంట్లో కాసిన నీళ్లు పోస్తే అది అలా ఉడుకుతూ ఉంటుంది. మంట తక్కువ పెట్టి మూత పెట్టు. బాబాయ్ సరే, నేను వస్తాను, పని ఉంది. మాలాంటి మేధావులకి బడ్జెట్ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలు మననే అయిపోయినాయి కదా. అది వాళ్ళకి, ఇది మాకు మేధావులు లాంటి వాళ్ళకి ఇప్పుడు పెట్టారనమాట. వెళ్ళి మేమంతా కూడా బడ్జెట్ ని ఎలా చేయాలి, అసలు మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఖర్చు తగ్గించాలి. మాడిపోకముందురా, ఎందుకైనా మంచిది. అయ్యో, ఒక్కరికి బడ్జెట్లు తెలియదు, ఒకరికి లోటు బడ్జెట్ తెలియదు, అసలు ఎవరికి ఏమీ తెలియదు. ఏంటి వచ్చేసావు? లేదు బాబాయ్, నెట్టేశారు వాళ్ళు. అంటే ఏంటి, ఒక ప్రశ్న అడిగారు, ఆ సమాధానం తప్పని చెప్పాను, దానికి నేను బయట. వాళ్ళు అడిగింది ఏంటి? 1కి 0కి తేడా ఏంటి అని అడిగారు. అందరూ ఏదో సమాధానం చెప్పారు. నువ్వైతే ఏం చెప్తావు? నేనా? 1కి ముందు 0 పెట్టావు అనుకో, 1 తర్వాత అంటే కుడి వైపు 0 పెట్టావు అనుకో, పక్కన 0 పెడితే 10, ఇంకో 0 పెడితే 100, అవును, ఇంకో 0 పెడితే 1000, ఇంకో 0 పెడితే 10,000, ఇలా 1,00,000, కోటి అలా పెరుగుతూ పోతుంది. వెరీ సింపుల్. ఏముంది బాబాయ్? అది కాదు బాబాయ్, 1కి 0కి తేడా ఏంటంటే 1 పొడుగ్గా ఉంటది, 0 గుండ్రంగా ఉంటది. అబ్బా, ఇంతగా తెలుసు నీకు? ఇది చెప్పా. నలుగురు 4 రకాల చేతులు వేసి నెట్టేసి ఆడెవడో కాలు పెట్టాడు బాబాయ్. ఆడు దొరికితే బాబాయ్, ఆడి కాలుతో ఆడనే దాన్ని ఇస్తా. ఇవే నానబెట్టిన కూరలు, అర్థమైందా? ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ పండుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, అలాగే రాయలసీమ ప్రాంతంలో నంద్యాల, ఇలాంటి చోట. అడవుల్లో కాదు, మనుషులే పెంచుతారు వీటిని. చాలా తొందరగా చేతికి వచ్చే పంట 2 నెలల్లోనే గింజలు వస్తాయన్నమాట. అది విశేషం. ఇంకో మహత్తరమైన విశేషం ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్ ఉంటారు, వాళ్ళకి షుగర్ చాలా తగ్గిపోతుంది, కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అర్థమైందా? అది మూత తీసి చూడు, బాగానే ఉడుకుతుందా? వెరీ గుడ్. ఒకసారి కలుపు, బాగా ఉడికినట్టు ఉన్నాయి కదా. ఈ కూరలు కూడా దాంట్లో వేసేయి. వేసేసి బాగా కలుపు. అది మూత వేసి పెట్టేయి. జాగ్రత్తగా అడుగు మారకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఓకే, అర్థమైంది. అయిపోయింది. ఏమైపోయింది? కొర్రల కిచిడి.